కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్కు మీరే అమ్ముకునేలా చేస్తామని కల్లబొల్లి కబుర్లని చెప్పి తీరా గెలిచాక 6 నెలల్లో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపారని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ. 2000 ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో పెంచామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే 6 నెలల్లో 3 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారంటే అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత మోసపోతున్నారు అనేది. కాబట్టి గ్రహించండి, మోసపూరితమైన కూటమి ప్రభుత్వం మేళ. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరెంటు ఛార్జీలు ఈ విధంగా 6 నెలల్లో 3 సార్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమి, మన ప్రజల పరిస్థితి ఏమి? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుట్టా రేణుక మేడం గారి ఆధ్వర్యంలో, అలాగే రుద్రగౌడ్ సార్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరెంట్ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. ఇక్కడ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు, అదే మాదిరిగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ